తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేస్తుందని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వైసీపీ నేతలు మండిపడ్డారు. లడ్డూల్లో జంతు కొవ్వు కలపలేదని ఇప్పటికే స్పష్టమైందన్నారు. పట్టణంలోని ప్రధాన సెంటర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆ ఫ్లెక్సీలను తొలగించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేత వీరభద్ర రామరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ పోలీసు అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. కల్తీ నెయ్యని తెలవడానికి ఎవరయ్యా? ఆల్రెడీ సిట్ తేల్చింది, సిబిఐ తేల్చింది. అది కల్తీ కాదు, ఒరిజినల్ అని. కల్తీ చేసింది కూటమి ప్రభుత్వం. దాన్ని తప్పించుకోవడం కోసం పాత ప్రభుత్వం మీద నేరాలు మోపుతున్న విషయం జగమెరిగిన సత్యం అందరికి తెలిసిందే. ఇలాంటి అసత్యాలు మానుకొని వెంటనే మా నాయకుడు ఫోటో పెట్టారు కనుక మేము ఈ రోజు పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో ఫ్లెక్సీలు వేసిన వారి మీద వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసేందుకు ఆదేశించమని కోరుతూ ఇక్కడ పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద పోలీసు వారు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా. కల్తీ జరిగిందంటూ వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సిట్టు ద్వారా లడ్డు ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని తీర్పునిస్తే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ పిడుగురాళ్లలో ఐలాండ్ సెంటర్, పోలీస్ స్టేషన్ సెంటర్, ఆంధ్ర బ్యాంక్ సెంటర్ లో మహాపాపం నిజమని బ్యానర్లు వేశారు. వాటి గురించి మేము కంప్లైంట్ సిఐ గారి దగ్గరకు వచ్చాము. మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల మనోభావాలు దెబ్బతినేటట్టు మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా ఉన్నాయి. వెంటనే బ్యానర్లు తొలగించి వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతాం.